హాయ్ గాయ్స్. సో ఇప్పుడు నేను వేదాద్రికి వెళ్తున్నా. యాదాద్రి కాదు, వేదాద్రి, గుర్తుపెట్టుకోండి. యాదాద్రి వేరు, వేదాద్రి వేరు అట్లనే. సో ఇప్పుడు నేను వేదాద్రి వెళ్తున్నా. ఇది ఖమ్మం దాటిన తర్వాత ఉంటుంది. ఇప్పటిదాకా నేను వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో, నాకు తెలియదు, పెద్ద ఐడియా లేదు. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. నేను ఒక్కడనే కాదు, కొంచెం ఫ్రెండ్స్తో కలిసిపోతున్నా. వాళ్ళు కార్లో వస్తున్నారంట. సో దగ్గరకు వచ్చినా అంటే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా నేను. నేను మొత్తానికైతే యాదాద్రి రీచ్ అయిపోయినా. ఇది మనకి హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 200 కిలోమీటర్స్ వస్తుంది. దీని చుట్టుపక్కల గ్రీనరీ అయితే సూపర్ ఉంది అసలు. ఇక్కడ మెయిన్ దేవుడు వచ్చేసి నరసింహస్వామి. సో ఈ టెంపుల్లో నరసింహస్వామిని 5 రూపాయలుగా పూజిస్తారంట. అందుకే దీనిని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారంట. అయితే ఈ 5 రూపాయలు ఏంటంటే వీర నరసింహ, సాలగ్రామ నరసింహ, జ్వాలా నరసింహ, లక్ష్మీ నరసింహ అండ్ యోగి నరసింహ అంట. కరెక్ట్గా ఈ టెంపుల్ పక్క నుండే మన కృష్ణా రివర్ ఫ్లో అవుతుంది అనమాట. కింద ఈ టెంపుల్స్లో దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి అనమాట. ఆ మెట్లు ఎక్కడికంటే స్వయంభూ జ్వాలా నరసింహస్వామి వెలిసిన ప్లేస్కి వెళ్ళడానికి ఈ మెట్లు అనమాట. ఈ మెట్లు ఎక్కిపోతే మనం అక్కడికి రీచ్ అయిపోతాం. సో ఇది స్వయంభూ జ్వాలా నరసింహస్వామి ఉండే ప్లేస్. ఇది చూడండి, కోతి చూడండి, ఇక్కడ పెళ్లి కూతురు కూర్చున్నట్టే కూర్చుంది. మొత్తానికైతే మెట్లను ఎక్కేసి పైకి వచ్చేసిన. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడే జ్వాలా నరసింహస్వామి. సో ఇక్కడ మొత్తం చెట్లకన్నీ ముడుపులు కట్టేసారు. ఇక్కడ కోతులు అయితే అసలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న కోతులు, పెద్ద కోతులు, క్యూట్గా ఉన్నాయి కోతులు. మీరు ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చిరంటే మాత్రం ఇవన్నీ కలిసి మీ మీద ఎగబడి మీరు తెచ్చుకుని అన్నీ గుంజుకోపోతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం అసలు ఎంత బాగుంది. ఇక్కడ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇక్కడ కింద ఈ కృష్ణా రివర్లో వీళ్ళు చేపలు కూడా పడుతున్నారు. అట్లనే బోట్లో పక్క సైడ్ వెళ్ళడానికి కూడా బైక్స్ మనుషుల్ని తీసుకుపోతున్నారు. సో ఇక్కడ దర్శనం చేసుకునేటప్పుడు దీని గురించి అడిగినప్పుడు ఇంకొక నరసింహస్వామి గరుడాచలంలో వెలిసిందని తెలిసింది. సో అది ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళిపోయినా. మీరు కూడా ఎక్కడికి వస్తే ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు, ఈ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ గుడి రీసెంట్గా కట్టిరు. సో ఇక్కడ మెట్ట నుంచి రావచ్చు అండ్ కార్లో కూడా పైకి రావచ్చు టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ గరుడాచలం కాబట్టి ఇక్కడ ఒక గరుడిది ఒక పెద్ద స్టాచ్యూ కూడా ఉన్నది. చూడండి అది కూడా ఎట్లుందో. సో ఇది గాయస్ మొత్తానికి. సో ఇక్కడితో ట్రిప్ అయిపోయింది, ఏం చేసేస్తున్నాం. సో మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి వెళ్ళినప్పుడు. చాలా బాగుంది ప్లేస్ అయితే, అంతే. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి.